హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 18వ అధ్యాయం 62వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. ఓ భరతవంశీయుడా, అతనికే అంటే శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణముగా శరణనొందుము. అలా ఎప్పుడైతే శరణ పొందుతావో అతని కృపచే పరమశాంతిని, దివ్యమైన శాశ్వతమైనటువంటి స్థానాన్ని తప్పక పొందగలవు అని భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ మనము సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే అన్ని రకాల పరిస్థితులు, సర్వభావేన అన్ని రకాల పరిస్థితుల్లో కూడా మనము ఆయనకు ఎప్పుడైతే శరణాగతి తీసుకుంటామో అప్పుడు ఆయన మనకు పరమశాంతినిస్తాడు. మనకు అనేక రకాలైనటువంటి టెన్షన్లు, భయాలు ఒకటి రెండు కాదు, కొన్ని వేలు ఉంటాయి అన్నమాట. మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు విపరీతంగా టెన్షన్ గురవుతూ ఉంటాం. ఒక్కొక్కడికి ఒక్కొక్క టెన్షన్. కొందరికి ఉద్యోగం రాలేదని, కొందరికి ఆస్తి రాలేదని, కొందరికి అనుకున్న పనులు జరగడం లేదని. ఒకటి ఏంటి, మనం ఆలోచన చేస్తే ఎన్నో రకాలైనటువంటి భావాలు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల భావాలను కృష్ణ భగవానుడికి సమర్పించి అన్ని రకాలుగా ఆయన శరణ వేడినట్లయితే అప్పుడు మనకు శాంతి వస్తుందట. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ల్యాండ్ అవుతా ఉందో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఒక్కొక్కసారి ఎదురుగాలి ఒత్తిడి వల్ల ఫ్లైట్ ఎక్కువగా కుదుపులు గురవుతుంది అనమాట. తీవ్రమైన కుదుపులకు గురవుతుంది. లోపల ఉండే వాళ్ళందరూ టెన్షన్ పడిపోతా అరుస్తున్నారు, గట్టిగా కేకలేస్తున్నారు, కొంతమంది ఏడ్ చేస్తున్నారు. ఇంత టెన్షన్లు పడుతూ ఇంత ఆందోళనగా ఉన్నప్పటికీ కూడా ఒక పాప విండో సైడ్ కూర్చొని ఉన్నది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ మాత్రం ఒక్క మాట కూడా గట్టిగా అరచలేదు, ప్రశాంతంగా కూర్చో ఉన్నది. మొత్తానికి ఫ్లైటు కొంతసేపు తర్వాత సేఫ్ ల్యాండింగ్ అయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది ఆ టెన్షన్లోంచి బయటికి రాకుండా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి అందరి దృష్టి వచ్చి ఆ పాప మీద పడింది. అందరూ వచ్చి అడుగుతున్నారు ఆ పాపను. ఇంత టెన్షన్లో అందరూ కేకలు పెట్టి అరుస్తున్నారు, కానీ నువ్వు ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా లేదు, ఇబ్బంది పడినట్లు ప్రశాంతంగా ఉండవు. అంత ప్రశాంతత ఎట్లా వచ్చింది నీకు అని అడుగుతారనమాట ఆ పాపను. ఆ పాప చెప్తుంది, ఈ ఫ్లైట్ను నడుపుతూ ఉన్నది మా నాన్న. ఈ ఫ్లైట్ను ఎంతో సేఫ్గా ల్యాండ్ చేస్తాడు అని నాకు తెలుసు. అంటే వాళ్ళ ఫాదరు సేఫ్గా ల్యాండ్ చేస్తాడు అనేటువంటి దృఢమైన విశ్వాసం ఉంది ఆ పాపకు. అందుకే ప్రశాంతంగా ఉంది అన్నమాట. అదేవిధంగా మనము కూడా మనల్ని భగవంతుడు నడిపిస్తున్నాడు అనే దృఢమైన విశ్వాసంతో భగవంతుడికి సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనకు ఎటువంటి టెన్షన్లు ఉండవు, భయాందోళనలు ఉండవు. భగవంతుడు అభయహస్తం ఇస్తాడు కదా, కాబట్టి ఎటువంటి భయము ఉండదన్నమాట. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్మగా తిష్ట వేసుకొని కూర్చుని ఉండి ఆయనే అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే జంత్రగాడు బొమ్మలాడించినట్లు. అంటే మనము తోలు బొమ్మలాట చూసినప్పుడు బ్యాక్ సైడు మనుషులు ఉంటారు, తాళ్లతో దాన్ని కదిలిస్తూ ఉంటే మనకు మాత్రం బొమ్మ కదులుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు ఇచ్చానుసారం మనలందరినీ రకరకాలుగా నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ విషయం మనం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకొని భగవంతుని ఎప్పుడైతే శరణాగతి తీసుకుంటామో అప్పుడు ఈ ఆటనే కొంచెం మంచిగా ఆడిపిస్తాడు మన దగ్గర. ఆ బాధలు కూడా తట్టుకునే విధంగా మనల్ని అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి సర్వభావేన అంటే అన్ని రకాల భావాలను భగవంతుడికి అర్పించే సంపూర్ణమైనటువంటి శరణాగతి మనం తీసుకునేటువంటి భాగ్యాన్ని, ఆ ధైర్యాన్ని మనకు ఇవ్వమని భగవంతుణ్ణి, గురుదేవుల్ని పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జయ. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత